సో డిఎన్ఏలో మొట్టమొదటి ఇష్యూని ఇప్పుడు టేకప్ చేద్దాము. ఆయన కోర్టుని ధిక్కరించారు, అది కోర్టుకు నచ్చలేదు, అంతే ఆయన పోస్టింగ్కు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఎస్, హైకోర్టు హైడ్రా రంగనాథ్ గురించి కోర్టుకే కోపం తెప్పించేంత తప్పు ఆయన ఏం చేశారు? ఆదేశాలను ధిక్కరిస్తే ఎవరికైనా ఇంతేనా? హైడ్రాపై హైకోర్టు సీరియస్. ఇదేం కొత్త న్యూస్ కాదు, వారానికోసారైనా ఇది వినిపిస్తూనే ఉంటుంది. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇది ఎన్నోసార్లు రిపీట్ అయింది. అయినా సరే హైడ్రా రోడ్డు మారలేదనేది హైకోర్టు అభిప్రాయం. కమిషనర్ రంగనాథ్ తీరులోనూ మార్పు లేదని ధర్మాసనం ఎన్నోసార్లు అసహనం వ్యక్తం చేసింది. మొన్నటికి మొన్న ఇంత అహంకారం పనికిరాదని గట్టిగానే చెప్పింది. ఈసారి ఏకంగా రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచే తప్పించాలని సీఎస్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సూచించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది కోర్టు. ఇన్నిసార్లు తమ ఆదేశాలను ధిక్కరించడం సరికాదని చెప్పింది. అయినా ప్రైవేటు ఆస్తుల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు అమల్లో ఉన్నా రంగనాథ్ వాటిని ఎందుకు లెక్క చేయడం లేదు? కూల్చివేతల విషయంలో ఆయన వ్యవహార శైలిపై స్టేట్ మొత్తం హాట్ డిబేట్ నడుస్తుంది. స్టే ఆర్డర్స్ ఉన్నా ఎందుకు కూలుస్తున్నారు అనే చర్చ సాగుతుంది. హైడ్రా కమిషనర్ ఏమైనా చట్టానికి అతీతంగా పనిచేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై రంగనాథ్కు ఉన్న లెక్కేంటి? ఇకనైనా ఆయనలో మార్పు వస్తుందా, లేక హైడ్రానే వేరే అధికారి చేతుల్లోకి మారిపోతుందా? హైడ్రా ఏర్పాటై సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా వివాదాలే. హైడ్రా ఏర్పాటు లక్ష్యం వాస్తవానికి చెప్తే చాలా ఘనంగా ఉంది. ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో హైడ్రా ఏర్పడింది. కానీ హైడ్రా విధానం అనేది పేదవాళ్ళకు ఒక తీరుగా, పెద్దవాళ్ళకు ఒక తీరుగా ఉందని చాలా విమర్శలు వచ్చాయి. మూసీకి సంబంధించినప్పుడు అక్కడ పునరావాసం వాళ్ళందరినీ ఖాళీ చేయించేటప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. దీంతోపాటు హైడ్రాకు సంబంధించి ప్రైవేట్ ఆస్తుల్లోకి ఎంటర్ అవుతున్నారని దాదాపు 67 కంటెంట్ ఆఫ్ కోర్ట్స్. అంటే మీరు చట్టాన్ని కూడా గౌరవించారా, మీరు ఎట్లా ఫాలో అవుతారు, చట్టాన్ని ఎట్లా ఫాలో అవుతారు అని ఇప్పటికే హైకోర్టు చాలా సందర్భాల్లో కూడా సీరియస్ అయింది. ఇప్పుడు మరింత సీరియస్ అయి అసలు హైడ్రాకు రంగనాథ్ని తీసేయండి అని చెప్పి సీఎస్కి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక మాట అంటుంటుంది, మేము రాగానే హైడ్రాని తీసేసి హుస్సేన్ సాగర్లో వేస్తామని. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకటే అంటున్నారు, నిజమే హైకోర్టే ఇప్పుడు చెప్పింది, హైడ్రా తీరు మేము ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాం, ఇప్పుడు కోర్టే చెప్పింది చూడండి అని. వాస్తవంగా మనం ఒక విషయం చూసినట్లయితే అస్మదీయులకు ఒక న్యాయం, తస్మదీయులకు ఒక న్యాయం కూడా కొంత ఫాలో అయ్యింది హైడ్రా. ఆ విధంగా ఫాలో అయినందువల్ల దాని ఫలితమే ఇప్పుడు ఈ హైడ్రా ఈ పరిస్థితి, అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అనే పరిణామాలు కూడా ఎదుర్కొంటుంది. రంగనాథ్ దాని ఫలితమే అనుభవిస్తున్నాడు అని కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే రమాదేవి, బేసిక్ ఇక్కడ ప్లస్ కూడా చూసుకోవాలి. యాక్చువల్లీ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సీఎం అయిన తర్వాత తీసుకొచ్చిన ఒక కార్యక్రమం. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి, అంటే కొన్ని దశాబ్దాల నుంచి చెరువులను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ని పుట్టించారు. ప్రభుత్వ స్థలాలను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేశారు. ఏకంగా ఈ హైడ్రా అనే సిస్టమ్ పెట్టి దానిలో ఒక సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ లాంటి వ్యక్తిని కమిషనర్గా నియమించిన తర్వాత 1,35,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కానీ హైడ్రా కాపాడింది, ప్రొటెక్ట్ చేసింది. అంటే తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్లో ఉండే ప్రజలకి 1,30,000 కోట్ల ప్రాపర్టీని తిరిగిచ్చింది. ఇది కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఇది సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం హైడ్రా చేసింది. కానీ రమాదేవి, మీరు అన్నట్టుగానే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అదేంటంటే అసలైన వాళ్ళని, ఆక్రమించిన వాళ్ళని కాకుండా అందులో బిల్డరు అపార్ట్మెంట్లు కడితే ఆ మధ్యతరగతి వాళ్ళు ఈఎంఐల్లో అప్పులు చేసి బంగారాలు అమ్మి ఫ్లాట్ కొనుక్కుంటే ఆ ఫ్లాట్ నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చేస్తే ఆ తర్వాత వీళ్ళకి దిక్కేంటి అనేది ఒకటి ఉంది. రెండోది, అలా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏదైతే చెరువు బఫర్ జోన్లో కట్టిన అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా మధ్యతరగతి వాళ్ళ పొట్టెందుకు కొడుతున్నారు మీరు, వాళ్ళు ఇల్లెందుకు గూడు లాక్కుంటున్నారు అన్న విమర్శలు కూడా హైడ్రా మీద ఉన్నాయి. సో ఇప్పుడు 63 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే 63 కేసులు వేసిన వాళ్ళు ఎవరనేది కూడా చూడాల్సి ఉంటుంది. 63 కూడా ఏవైతే చెరువుల బఫర్ జోన్ల పరిధిలో, ప్రభుత్వ స్థలాల పరిధిలో ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్లు నిర్మించి అది హైడ్రా కూల్చడానికి వచ్చింది కాబట్టి హైడ్రా మీద కేసులు వేసినవాడు. సో రెండో కోణం ఇదంతా. నేను చెప్తున్నా, రమాదేవి ఒక కోణం చెప్పారు, నేను చెప్తున్నదంతా రెండో కోణం. సో అలా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా హైడ్రాని ఎట్టి పరిస్థితిలో ఆపివేయాలన్న ఉద్దేశంతో, దాన్ని నిలిపివేయాలన్న ఉద్దేశంతో కోర్టుకు పదే వెళ్తున్నారు. రంగనాథ్ కూడా అనేక సార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. సో అల్టిమేట్గా
తుది తీర్పు ఎప్పుడైనా సరే న్యాయస్థానానిదే కాబట్టి హైకోర్టు తీర్పుని ఖచ్చితంగా గౌరవిద్దాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పటికిప్పుడు రంగనాథ్ని తప్పిస్తే సో మళ్ళీ యథావిధిగా ప్రభుత్వం ఏదైతే స్వాధీనం చేసుకున్న భూములన్నింటిలో యథేచ్ఛగా మళ్ళీ పాత కబ్జాదారులే దాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ కోర్టు తీర్పుని అమలు చేస్తారా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఎస్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే హైకోర్టు హైడ్రాకి సంబంధించి ఎన్నిసార్లు అంటే పిటిషన్ వేసింది, లేదంటే ధిక్కరణ కేసులు మనం పదే చెప్తున్నాం. మెయిన్గా రంగనాథ్ సంబంధించి ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఒక్కసారి ఫ్యూచర్ అంటే గతానికి వస్తే కనుక ఎస్ఆర్ నగర్లో ఎస్ఐ మీద ఈ విధంగానే కోర్టు ధిక్కరణ సంబంధించి యాక్షన్ తీసుకున్నారు. ఏపీలో 2022లో 8 మంది ఐఏఎస్ల మీద అప్పుడు యాక్షన్ తీసుకుంది హైకోర్టు, అంటే కోర్టు ధిక్కరణ సంబంధించి. అప్పుడు ఏం చెప్పారంటే ఓకే మేము ఈసారి తప్పు చేస్తాము, కోర్టు ధిక్కరణ చేస్తాము, క్షమించండి అని చెప్పి అడిగితే హైకోర్టుని సరే 8 వారాల పాటు ఎవ్రీ సండే మీరు జనంలోకి వెళ్ళి ప్రజాసేవ చేయండి అని చెప్పారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ తెలంగాణ విషయానికి వస్తే 2018లో ఐఏఎస్ కూడా ఈ విధంగా నేను తప్పు చేస్తానంటే కోర్టు ధిక్కరణ తర్వాత హైకోర్టుకు వెళ్ళి అడిగితే కనుక ఇది కాదు అంటే దానికి అక్కడ హైకోర్టు ఓకే అని చెప్పలేదు, మీరు అప్పీల్కి వెళ్ళండి అని చెప్పింది. సో కొన్నిసార్లు ధిక్కరణ చేసిన తర్వాత అడిగితే పర్మిషన్స్ ఇచ్చారు, క్షమాపణ అడిగితే కనుక ఓకే అని చెప్పి చిన్న పనిష్మెంట్స్ ఇచ్చారు, ఒక్కొక్కసారి కాదు అంటూ అప్పీల్కి వెళ్ళారు. ఇప్పుడు దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి రంగనాథ్ సంబంధించి. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మొన్న కూడా చెప్పింది ఆర్మీ ఈసారి వస్తుంది, ఒకవేళ రంగనాథ్ని కూడా తీసుకురండి. ఈ విధంగా హైకోర్టు చెప్పకూడదు కానీ చెప్పాల్సిన సిచ్యువేషన్ చోటు చేసుకుందని హైకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది లాస్ట్ టైం అయితే మనకి సిచ్యువేషన్ చూస్తే. సో ఇప్పుడు రంగనాథ్ని మార్చడానికి ఆదేశాలు కూడా వచ్చినాయి. కాబట్టి వాట్ నెక్స్ట్? ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దాన్ని కొనసాగించడానికి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఆ ప్లేస్ లో ఎవరిని ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరు వస్తారన్నదే హాట్ టాపిక్. ఎస్, మీరు అన్నట్టుగానే ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. కోర్టు ఆర్డర్పై సర్కార్ స్టెప్ ఏంటి? సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేకపోతే రంగనాథ్ని తప్పించి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని ఇమీడియట్గా నియమిస్తుందా? సో ఆల్రెడీ రంగనాథ్ చాలా పనులు చేపట్టి మధ్యలోనే వాటిని ఆపుతున్నారు. సో వాటిని కొత్తగా వచ్చే వ్యక్తి కంటిన్యూ చేయగలుగుతారా? ఇంతే ఫోర్స్తో ముందుకు వెళ్ళగలుగుతారా? అటు కోర్టుని ఇటు వీళ్ళని సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారా? పైగా రేవంత్ రెడ్డి ఆలోచన ఇది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, కబ్జాల్లో ఉన్న చెరువుల్ని కాపాడాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి సో ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా కనపడుతుంది.